will identify, track and punish every terrorist. అర్జునుడు పక్షి కన్నుకు గురిపెట్టినట్లే భారత్ పాకిస్తాన్ను కాకుండా పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను గురిచేసి మరీ కొట్టింది. మొరెట్కే, బహ్వల్పూర్ ఇవే మెయిన్ టార్గెట్స్. ఈ ప్రాంతాలే ఎందుకు ప్రధానంగా టార్గెట్ చేయబడ్డాయి? ఇందులో భారత్ వ్యూహమేంటి? నైన్ ప్లేసెస్ 90 టెర్రరిస్ట్ ఆపరేషన్ సింధూర్ అచీవ్మెంట్ ఇది. అవును, 9 చోట్ల ఉన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. అవి పాక్లో ఎక్కడున్నాయనేది లెక్క చేయకుండా టార్గెట్ను కరెక్ట్గా సెలెక్ట్ చేసి కొట్టారు. అయితే ఈ 9 స్థావరాల్లో 2 మెయిన్. ఒకటి మొరెట్కే, రెండోది బహ్వల్పూర్. ఈ రెండింటిలోనే దాదాపు 60 మంది టెర్రరిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. మొరెట్కే ఇది లాహోర్కు జస్ట్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉంది. ఇక్కడే వారి ప్రధాన కార్యాలయం. ఇక్కడే దాదాపు 30 మంది దాకా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. మొరెట్కే అనేది పాక్ నగరమే, కానీ అక్కడ మసీదులనే తమ స్థావరాలుగా మార్చుకుని లష్కరే తోయిబా ఉగ్రవాదాన్ని నడిపిస్తోంది. భారత్పై చేసే కుట్రలు, దాడులకు ప్లాన్లు ఇక్కడే తయారయ్యేది. ఇక్కడి నుంచే అన్ని ఆదేశాలు ఉగ్రవాదులకు వెళ్లేది. అందుకే ఆ ప్లేస్ ను ఐడెంటిఫై చేసి టార్గెట్ చేసి బ్లాస్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు. ఇక బహ్వల్పూర్ ఇది లాహోర్కు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ ప్లేస్ జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరం. ఇక్కడే మసూద్ కూడా ఎక్కువసార్లు వస్తుంటారని అంటారు. ఇది జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం. ఇక్కడ కూడా 30 మంది దాకా టెర్రరిస్టులు హతమయ్యారు. అలా 2 ముఖ్యమైన ప్రాంతాలు మొర్కెడే, బహ్వల్పూర్, వీటిని టార్గెట్ చేసి బ్లాస్ట్ చేయడం ద్వారా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలను చావు దెబ్బ కొట్టారు. మళ్లీ కోలుకోవడం కూడా కష్టమే అనేంతగా అణిచివేశారు.